హాయ్ అండి. నేనైతే ఈరోజు చిట్టి కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాననమాట. పైన చెక్కు ఏమి తీయకుండా, వేస్ట్ అనేది అస్సలు పోకుండా కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూద్దామా? నేనైతే ముందుగానే కాకరకాయలు అయితే తీసుకున్నాను. అటు ఇటు తోకలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో అయితే కడుక్కోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా కడిగేసుకోవాలి. మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి మొత్తం అదే విధంగా కడుక్కున్నాక నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. ఒకదానికి మధ్యలో అయితే ఘాటు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, అదే విధంగా కట్ చేసుకొని గ్యాస్ అయితే వెలిగించుకున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కాకరకాయలు అయితే అందులోనే ఉన్నాయి. నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందులోనే. ఆయిల్ వేసుకున్నాక అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఇది వచ్చేసి సిమ్లో వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతాయి, అలాగే లోపల అస్సలు ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం చాలా బాగుంటుంది. నేను స్టఫింగ్ కోసం వచ్చేసి ఎండుమిర్చి, అలాగే పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు అయితే తీసుకున్నాను అనమాట. అన్నీ మిక్సీ జార్లు అయితే వేసేసుకొని బరగ్గా పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, వేగిపోయాయి కదా కాకరకాయలు. అంటే మనం వేరుశనగపప్పు అవి కొద్దిగా పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చిదనం పోవడం కోసం మళ్ళీ ఇందులో పెట్టేసి అయితే వేయించాలి. అందుకనేసి నేను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాను కాకరకాయలు. ఇంకొద్దిగా అయితే వేయకుండా అలాగే స్టఫింగ్ అయితే పెట్టేసి దాని తర్వాత మళ్ళీ వేయిస్తాను అనమాట. అప్పుడు ఈ కారము వేగిపోయిద్ది, అలాగే కాకరకాయలు వేగిపోయిద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్న విధంగా మధ్యలో ఇందాక ఘాట్లు పెట్టుకున్నాను కదా, ఆ ఘాట్లు పెట్టిన దాంట్లో అయితే నేను స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను. మిగతా పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా కాకరకాయల పైనుంచి వేసేసుకొని వేయించుకున్నాను. ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉట్టి కాకరకాయ కారమే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎట్లా వేగిపోయిందో అలా వేగిపోయిద్ది అనమాట. మొత్తం మనకి